temple of thy spirit. Let my spirit feel the warmth of your embrace. Let me be a holy habitation where your spirit is pleased to dwell. Oh Lord, I long to know your glory. Last week we were studying on the topic growing in maturity. గత వారములో పరిపూర్ణతలో ఎదుగుట అనేటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాము. Many people grow from childhood to adulthood. I mean, everyone grows. ప్రతి ఒక్కరూ కూడా చిన్నతనములో నుంచి వారు యవ్వన దశకు వృద్ధాప్యములోనికి ఎదుగుతూ ఉంటారు. But many times even the adults, they are emotionally very immature. కానీ కొన్ని సందర్భముల్లో వృద్ధులైనప్పటికీ కూడా వారు మనోభావాల విషయాల్లో చాలా చిన్నవారుగా ఉంటారు. Always they are selfish. వారు ఎప్పుడూ కూడా స్వార్థముగా ఉంటారు. They don't care about others. వారు ఇతరుల గురించి పట్టించుకోరు. They only look after their own interests. వారు తమ గురించి మాత్రమే ఆలోచన చేసుకుంటారు. Even in marriage they are not able to love the other person how they should love. మరి వివాహ విషయంలోనికి వచ్చినప్పటికీ కూడా ఇతరులను ఎలాగను ప్రేమించాలో అలాగను ప్రేమించలేకపోతూ ఉంటారు. Emotionally very immature. వారి మానసిక పరముగా ఎంతో మరి చిన్న స్వభావం కలిగి ఉంటారు. Others are spiritually immature. ఇక మరికొందరేమో ఆత్మీయముగా తగ్గింపు చిన్నమైనటువంటి వారుగా ఉంటారు. They have grown to adults, but the knowledge of God is very fundamental, very basic. వారు మరి పెద్దవారు అన్నప్పటికీ కూడా దేవుని గురించినటువంటి జ్ఞానం మాత్రం వారికి చాలా తక్కువగా ఉంటుంది. The knowledge of the word of God is very less. దేవుని వాక్యాన్ని గురించినటువంటి వారి జ్ఞానము చాలా తక్కువగా ఉంటుంది. There are many people who say I have not even read the Bible once. మరి అనేకమైనటువంటి వారు బైబిల్ గ్రంథాన్ని నేను ఒక్కసారి కూడా పూర్తిగా చదవలేదు అని చెప్పేవారు ఉంటారు. Their understanding is very immature. వారి యొక్క జ్ఞానము చాలా తక్కువగా ఏమాత్రం పనికిరానటువంటి రీతిగా ఉంటుంది. We read a passage from 1 Corinthians chapter 14 verse 20. మనము దేవుని యొక్క వాక్య గ్రంథంలో నుంచి 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 20వ వచనాన్ని గనుక చదివితే, and it says, brethren, be not children in understanding, but in malice be children, but in understanding be men. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారలై ఉండుడి. So there were certain areas where we must be like children all our life. మన జీవితకాలం అంతటిలో కూడా కొన్ని పరిస్థితులలో మనం చిన్న బిడ్డల వలె ఉండాలి. And we read the passage where in Matthew chapter 18 Jesus brought a child in the midst of the disciples. అలాగే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో గనుక మనం గమనించినట్లయితే యేసు ప్రభువు వారు శిష్యులైనటువంటి వారి మధ్యకి ఒక బాలుడిని తీసుకుని వస్తూ ఉన్నారు. And he told the disciples, అలాగే శిష్యులైనటువంటి వారు చెబుతూ if you do not be converted and become like a child, you will never enter the kingdom of heaven. మీరు మారు మనసు పొంది ఒక చంటి బిడ్డ వలె అయితేనే గాని పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించలేరని చెబుతూ ఉన్నారు. So there are certain qualities of children which are very precious in the sight of God. కనుక బిడ్డలు కలిగి ఉండేటువంటి కొన్ని మరి మనోభావాలు అది దేవుని యొక్క దృష్టిలో చాలా ముఖ్యమైనవిగా ఉంటాయి. And those qualities we should be able to maintain all our life. మన జీవితకాలం అంతయు కూడా అటువంటి విషయాలను మనం తప్పకుండా కలిగి ఉండాలి. Because God appreciates those qualities. ఎందుకనగా అటువంటి లక్షణాలని దేవుడు గణపరుస్తూ ఉంటాడు. Now, the first quality we saw was the lack of malice. మొదటి లక్షణం మనం గమనించినటువంటిది ఏమిటి అనగా దుష్టత్వము లేకపోవడం. Malice is a desire to harm somebody. మరి దుష్టత్వం అనేటువంటి ఇతరులను హాని చేయాలనేటువంటి ఆశ, or bearing ill will against somebody. లేకపోతే ఇతరుల గురించి చెడ్డ ఆలోచనలు కలిగి ఉండడము. So that is one thing where as we must be like children throughout our life, we should never have any desire to hurt somebody. ఈ విషయంలో మాత్రం మన జీవితకాలం అంతటిలోనూ చిన్నబిడ్డల వలె ఉండాలి. ఎవరికి హాని చేయాలనేటువంటి ఆలోచన మనకు రాకూడదు. We should never keep resentment or bad feelings towards others. ఇతరుల గురించినటువంటి చెడ్డ ఆలోచనలు ఎంత మాత్రం కూడా మనం కలిగి ఉండకూడదు. Whatever they have done against you, ఒకవేళ వారికి నీకు వ్యతిరేకంగా ఏమి చేసినప్పటికీ, that is a childlike quality God loves. అదే దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తూ ఉన్నటువంటి బిడ్డల వంటి మనస్తత్వము. The second thing we saw about a childlike quality ఇక రెండవ విషయము మానవులు బిడ్డలైనటువంటి వారి దగ్గర నుంచి దేవుడు ఆశించేటువంటి మనస్తత్వము is the quality Jesus said in Matthew chapter 18 verse 2. మరి అక్కడ యేసు ప్రభువారే 18వ అధ్యాయం మత్తయి సువార్త 2వ వచనంలో చెబుతూ He ఉన్నారు. said, if you humble yourself like a little child, you will be great in the kingdom of heaven. చంటి బిడ్డ వలె మిమ్మల్ని మీరు తగ్గించుకున్నట్లయితే దేవుని రాజ్యంలో మీరు గొప్పవారుగా ఉంటారన్నాడు. The humility is one characteristic of a child which
everyone should maintain. ఈ చిన్న బిడ్డలలో ఉండేటువంటి ఒక లక్షణం ఏమిటనగా తగ్గింపు స్వభావము. దానిని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. Small children don't think they are so great. మరి చంటి బిడ్డలు అయినటువంటి వారు మేము చాలా గొప్పవారం అనుకోరు ఎప్పుడు కూడా. They are humble. వారు చాలా దీనులుగా ఉంటారు. They love everybody. వారు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉంటారు. We should be like children, maintain humility in our life throughout our life. మన జీవితకాలం అంతటిలో కూడా మనము కూడా చంటి బిడ్డల వలె ఈ తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలి. The third quality we saw, ఇక మూడో విషయం మనం గమనించినటువంటిది, be simple concerning evil. మరి ఈ యొక్క చెడు విషయంలోనికి వచ్చేటప్పటికి నిష్కపటముగా మనం ఉండాలి. Don't go to areas which the wicked things are. Don't be fascinated by evil things. మరి ఈ రీతిగా చెడ్డ క్రియలు జరిగేటువంటి స్థలాలకు వెళ్ళడానికి మీరు ఎంత మాత్రము ఆశ చూపించవద్దు. Paul said in Romans 16 that we should be simple regarding evil. రోమపత్రిక 16వ అధ్యాయంలో పౌలు ఏం చెబుతూ ఉన్నాడనగా చెడ్డ విషయాలలో మీరు నిష్కపటులుగా ఉండండి అంటున్నాడు. Many people are fascinated by evil things. అనేకమైనటువంటి వారు ఈ చెడ్డ వాటికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. And they go after witchcraft and so many things and all terrible books. మరి వారు ఈ యొక్క మంత్రశక్తులను గురించినటువంటి పుస్తకాలను ఇలాగున భయంకరమైనటువంటి పుస్తకాలను చదవడానికి ఇష్టపడుతున్నారు. And watch all horror movies and witchcraft movies. అంతేకాదండి ఈ యొక్క సినిమాల్లో కూడా వారు ఇలాగున భయంకరమైనటువంటివి మంత్రశక్తులు చేసేటువంటి ఆ సినిమాలని చూస్తున్నారు. Or go into bad websites and watch bad things. లేక ఈ రీతి చెడ్డ వెబ్సైట్లను చూసి చెడ్డ దృశ్యాలను చూస్తూ ఉంటారు. As a child, we should be like a child in this area. Avoid every appearance of evil. మరి ఈ రీతిగా ఇటువంటి పరిస్థితులను మనము చిన్నవారముగా ఉండి ప్రతి విధమైనటువంటి చెడు దృశ్యముల వైపుకి మన యొక్క కళ్ళు మలుచుకోకుండా చూసుకోవాలి. Never try to go after evil things or be fascinated by evil things. చెడ్డ విషయాల వైపుకి కానీ లేకపోతే అటువంటి వాటిని తెలుసుకోవాలనేటువంటి ఆశను కూడా మీరు కనపరచు. And today we'll see the fourth quality of a child. మరి ఈ రోజున ఈ చంటి బిడ్డలకు ఉండేటువంటి 4వ లక్షణాన్ని చూడబోతున్నాము. We should be like a child is a very innocent person. మరి చంటి బిడ్డలు ఎలాగైతే నిష్కపటమైనటువంటి వారుగా ఉంటారో అలాగే మనం ఉండాలి. We have to maintain innocence in our lives throughout our lives. మన జీవితకాలం అంతటిలో కూడా ఈ అమాయకత్వం అనేటువంటి దాన్ని మనం కలిగి ఉండాలి. I was seeing the meaning of innocence in the dictionary. మరి డిక్షనరీలో ఈ యొక్క అమాయకత్వం అనేటువంటి దాని యొక్క అర్థాన్ని నేను పరిశీలన చేశాను. And it is given a few qualities. అక్కడ కొన్ని లక్షణాలు చెప్పబడుతూ ఉన్నాయండి. Freedom from guilt or sin. మరి పాపము చేశాననేటువంటి తప్పిద భావము లేనటువంటి రీతిగా ఉండడం. Through being unacquainted with evil. You are free from guilt because you are not acquainted with evil. మీరు చెడు పనులు చేయలేదు కాబట్టి అపరాధ భావం అనేటువంటిది మీలో లేదు. Blamelessness, another meaning. అలాగే ఇతరులైనటువంటి వారు మీ మీద తప్పు మోపనటువంటి రీతిగా ఉండడం. Third thing, the another meaning is freedom from cunningness. మరి ఇంకా మూడోదిగా మనం గమనించినట్లయితే ఈ రీతిగా మోసకరమైనటువంటి ఆలోచన లేకపోవడము. That is innocent. ఇదండి అమాయకత్వం అనేటువంటిది. Sometimes people look at me and say, "Boy, you are so innocent. You don't know what is happening." కొన్ని సందర్భాలలో ప్రజలైనటువంటి వారు కొందరిని చూచి అంటుంటారు, అయ్యో చాలా అమాయకంగా ఉన్నాడే, ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవడం లేదంట. What comes into mind, you will speak it out. You don't even think all the different complications that may take place. You are so innocent. మరి మనసులోనికి ఏది వస్తుందో అది మీరు మాట్లాడేస్తూ ఉంటారు. దాని తర్వాత వచ్చేటువంటి పరిణామాలు ఏంటి, అది ఏం చేయబోతుంది అనేటువంటిది ఏమీ ఆలోచించకుండా అమాయకంగా ప్రవర్తిస్తారు. But actually, all of us should be in such a state that we don't have a cunning mind. మనమందరం కూడా ఎలాంటి పరిస్థితిలో ఉండాలి అనగా మోసకరమైనటువంటి ఆలోచన లేనటువంటి స్థితిలో ఉండాలి. All the time trying to find out how you can get your own benefit. You should not be like that. మరి ప్రతి సమయంలోనూ కూడా నీ స్వార్థముగా నీకు ఏది లాభం అవుతుందో అన్నట్టుగా ఆలోచించడం కాదు. Child's heart is so simple, trusting. It does not doubt, has no bad intentions. మరి చిన్న బిడ్డల యొక్క మనస్సును కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఎవరినైనా నమ్మి వేస్తారు, ఎవరి మీద వారు ఈ రీతి అనేటువంటి మోసకరమైన ఆలోచన పెట్టుకోరు. ప్రతి దానిలోనూ కూడా అమాయకంగా ప్రవర్తిస్తారు. And a child is not interested in bad things. అంతేకాదండి చంటి బిడ్డలైనటువంటి వారికి ఏ విధమైన ఆలోచన ఉండదు. They have joy in very simple pleasures of life. మరి జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఆనందాల్లోనే సంతోషాన్ని కలిగి ఉంటారు వాళ్ళు. They don't have any cunning nature. వారి యొక్క మనస్సులో ఏ విధమైనటువంటి మోసకరమైన ఆలోచనలు ఉండవు. God wants our heart to be innocent. మన యొక్క హృదయాలు కూడా అటువంటి అమాయకముగా ఉండాలని దేవుడు He wants our mind to be innocent. మన యొక్క మనస్సు అమాయకముగా ప్రవర్తించాలనుకుంటున్నాడు. Paul says in a passage in Philippians chapter 4 verse 8. పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో ఆ యొక్క వాక్య భాగములో చెబుతూ ఉన్నటువంటి How you must keep your mind. నీ యొక్క మనస్సును ఎలాగున ఉంచుకోవాలి. That finally, brethren, whatever is true, whatever is honest, whatever is just, whatever is pure, lovely, of good report, if there be any virtue, if there be any praise, think on these things.
ఫిలిప్పీ పత్రిక 4:5 చూసినట్లయితే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానముంచుకొనుడి. A person who thinks on these sort of things will be an innocent mind. ఇటువంటి వాటిని ఆలోచన చేసేటువంటి ఏ వ్యక్తి అయినా అమాయకమైనటువంటి వాడుగా ఉంటాడు. And God loves such people. అటువంటి వారిని దేవుడు ఎంతో ప్రేమిస్తాడు. That's how a child is. అదే ఒక చంటి బిడ్డ ఉండేటువంటి లక్షణం. They don't think bad about anybody. వారు ఎవరిని గురించి చెడ్డగా ఆలోచించే, Always they're happy. వారు ఎప్పుడూ సంతోషంగా They ఉంటారు. think of the good things. వారు మంచి విషయాలను ఆలోచన, Enjoy playing simple games, and they're very simple. చక్కగా చిన్న చిన్న ఆటలు ఆడుకుంటూ వారు దానిలోనే సంతోషాన్ని వెతుక్కుంటారు. Let us make sure that our hearts don't become complicated. మన యొక్క హృదయాలు కూడా ఇటువంటి దుష్టకరమైన ఆలోచనలు లేకుండా ఉండేట్టు చూసుకుందాం. Let us not look at people and think bad about them. ప్రజల వైపు చూచి వారిని గురించి చెడ్డగా మనం ఆలోచన చేయవద్దండి. As we read, whatever things are pure, honest, good report, think on those things. మనం ఇప్పుడే ఎలాగైతే చదివినామో, ఏదైతే సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి నమ్మకమైనవో, వాటిని గురించి So ఆలోచించేయాలి. let us cultivate that attitude of innocence. ఆ యొక్క అమాయకత్వపు హృదయాన్ని మనం కలిగి ఉండడానికి And ప్రయత్నించాలి. that should be throughout our life. అది మన జీవితకాలం అంతటిలో మనం కలిగి This ఉండాలి. is one childlike attitude, we should have it throughout our lives. మన జీవితకాలం అంతటిలోనూ కూడా ఈ చంటి బిడ్డ యొక్క మనస్తత్వాన్ని మనం కలిగి ఉంటాం. The fifth thing that we see a child, ఇక చంటి బిడ్డలో మనం చూసేటువంటి 5వ విషయం ఏమిటనగా, if you take a baby, always hungry for milk, ఈ యొక్క చంటి బిడ్డను మీరు తీసుకున్నట్లయితే ఎప్పుడు పాలన కోసం అన్నట్లుగానే ఏడుస్తూ ఉంటాడు. always taking the feed and growing. ప్రతిసారి కూడా ఆ యొక్క పాలు తాగుతూ చక్కగా ఎదుగుతూ ఉంటాడు. In the same way, we should have a hunger for the word of God. అంతేకాకుండా మనము కూడా దేవుని వాక్యాన్ని గురించి ఇలాంటి ఆకలినే కలిగి ఉండాలి. So many things are interesting things to read and to watch, but people don't spend time hungering for the word of God. అనేకమైనటువంటి విషయాలలో వారు చూడడానికి అలాగే చదవడానికి వారు తమ యొక్క ఆసక్తిని చూపిస్తారు, కానీ దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి అంత ఆసక్తిని కనపరచలేకపోతుంటారు. Peter says in the book of 1 Peter chapter 2 verse 1 and 2, మొదటి పేతురు పత్రిక 2:1 గనక పేతురు గారి యొక్క మాటలు మనం గమనిస్తే, laying aside all malice, all guile, all hypocrisy and envies and evil speaking, as newborn babies desire the sincere milk of the word, that you may grow thereby. మొదటి పేతురు పత్రిక 2:2 ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. See how he said so clearly, leave aside all malice and guile and cunning and all those things, leave it aside, desire the word of God. ఇక్కడ ఏమని చక్కగా వ్రాయబడుతున్నది అనగా, ఈ యొక్క దుష్టత్వాన్ని, కపటాన్ని, వేషధారణని, వీటన్నిటిని కూడా మీరు ప్రక్కన పెట్టివేసి దేవుని వాక్యం అనేటువంటి ఆ ప్రశస్తమైన వాటిని ఎంచుకోమంటున్నారు. Hunger for the word, study the word day by day, every day. దేవుని వాక్యము కొరకు ఆకలి కలిగి ఉండి ప్రతిరోజు దానిని చదువుతూ ఉండండి. Enjoy the word of God. దేవుని యొక్క వాక్యాన్ని సంతోషంగా అనుభవించండి. Many people say, "Brother, it's so boring." అనేకమైనటువంటి వారు, అయ్యో మేము ఇది చదవడానికి ఇష్టం కలగడం లేదంటారు. Because maybe you're not hearing from the Lord, you're not enjoying the presence of God. ఎందుకనగా మీరు దేవుని యొక్క మాటను వినడం లేదేమో, లేకపోతే దేవుని యొక్క సన్నిధిని మీరు But you అనుభవించలేకపోతున్నారు. can ask God to give you that hunger, దేవుని యొక్క వాక్యం చదవాలనే ఆకలి నిమ్మని దేవుని అడగండి. and God will give you a hunger to read the word of God. దేవుని యొక్క వాక్యాన్ని చదవాలనేటువంటి ఆకలిని దేవుడు అప్పుడు మీకు And when ఇస్తాడు. you study the word, God will speak to you. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుడే మీతో మాట్లాడు. As you read the word and study, you will grow in your spirit. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ మీరు నేర్చుకుంటూ ఉన్నప్పుడు మీ యొక్క ఆత్మీయ స్థితిలో మీరు ఎదుగుతూ ఉంటారు. So like a child hungry for the milk, you must always be hungry for the word of God. చంటి బిడ్డ ఎలాగైతే పాల కొరకు అన్నట్లుగా ఆకలి కలిగి ఉంటాడు, అలాగే దేవుని యొక్క వాక్యం కొరకు మీరు ఎప్పుడు ఆకలి కలిగి ఉంటారు Throughout your life. మీ జీవితకాలం అంతయు కూడా. You don't say, "Okay, I have read the Bible few times, enough." You should not say that. కొన్నిసార్లు నేను బైబిల్ చదివాను ఇక చాలులే అని మీరు అనకూడదు. This is like food for your spirit. The word of God is like food. దేవుని యొక్క వాక్యం అనేటువంటిది నీ ఆత్మకు ఆహారమై ఉన్నది. You don't say, "I've eaten rice and curries for some few years, I don't have to eat anymore."
You'll never say that. మరి కొన్ని సంవత్సరాలు నేను ఈ యొక్క అన్నాన్ని అలాగే కూరలను తిన్నాను, ఇక నేను మిగిలిన జీవితం అంతా తినవలసిన అవసరం లేదని మీరు You చెప్పారు. will eat all your days of your life. మీ జీవితంలో ఉన్న ప్రతిరోజు మీరు ఆహారాన్ని తినాలి. The word of God is like food. You must eat it every day in your life. You must hunger for it. వాక్యము కూడా అలాగే మీ యొక్క ఆత్మకు ఆహారమై ఉన్నది, ప్రతిరోజు మీరు దాన్ని తినాలి. Now we'll come to other situations where we should be mature like men. We should grow into maturity. అయితే మనం ఇంకా ఆలోచన చేసినట్లయితే కొన్ని పరిస్థితులలో ఎక్కడ మనము ఇక్కడ ఇలాంటి ఎదిగినటువంటి వారముగా ప్రవర్తించాలో తెలుసుకోవాలి. The first thing is mentioned in the same 1 Corinthians chapter 14 verse 20. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 20వ వచనములో మొదటి విషయం ఏమిటో రాయబడుతూ It ఉన్నది. says, in understanding be men. అక్కడ ఏమని వ్రాయబడుతూ ఉన్నది అనగా, మరి బుద్ధి విషయమై పెద్దవారలై ఉండండి. In understanding be men. బుద్ధి విషయమై పెద్దవారల వలె ఉండాలి. In Ephesians chapter 5 verse 17, Paul says, be not unwise but understanding what the will of the Lord is. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. So in understanding and wisdom we should be like men. మనము జ్ఞానం సంపాదించుకున్నటంలోను జ్ఞానం కలిగి ఉండటంలోను పెద్దవాళ్ళ వలె ప్రవర్తించాలి. We should be able to know the word of God deeply and know the will of God in situations. దేవుని యొక్క వాక్యాన్ని బాగా మనం తెలుసుకొని కొన్ని ఆ సందర్భాలలో దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో అని గ్రహించుకోగలగాలి. You should be mature enough to find the will of God before making decisions, otherwise you will make mistakes. మీ నిర్ణయాన్ని తీసుకునేటువంటి ముందుగానే దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోగలిగినటువంటి వారుగా ఉండాలి, లేకపోతే మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. Very often I have found, అనేక సార్లు నేను కనుగొన్నది, when the word of God is richly dwelling in you, దేవుని యొక్క వాక్యము చక్కగా నీలో నివసిస్తూ ఉన్నప్పుడు, when you have studied and kept on studying the word of God, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఇంకా చదువుతూనే ఉన్నప్పుడు, when you face a situation, మీ యొక్క పరిస్థితిని ఎదురైనప్పుడు the Spirit of God will bring a verse, a reference to your mind, దేవుని వాక్యములో నుంచి ఒక వచనాన్ని మీకు గుర్తు చేస్తూ ఉంటుంది. and the Spirit of God will guide your steps. ఆత్మ దేవుడు మీ యొక్క నడకను సరిచేస్తాడు. And you are mature, you will spend time seeking the Lord for his guidance. అప్పుడు నీవు పెద్దవాడుగా వినుతున్నటువంటి రీతిగా దేవుని యొక్క నిర్ణయం ఏమిటో తెలియచేయమన్నట్లుగా ఆయన కొరకు నీవు ఎదురు A చూస్తావు. mature person doesn't just make his own decisions, పెద్దలైనటువంటి వారు ఊరికనే అలాంటి నిర్ణయాలు తీసుకోరండి. because you never know what is ahead of you. ఎందుకనగా ముందు ఏం జరగబోతున్నదో నీకు తెలియదు. You don't know what is the end of the road you're taking. నీవు వెళుతున్నటువంటి ఆ మార్గం యొక్క అంతం ఏమిటో నీకు తెలియదు. So you need to come before the Lord and ask him for his understanding. కనుక తప్పకుండా నీవు దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చి ఆయన చిత్తం ఏమిటో తెలుసుకోవడానికి నీవు అడగాలి. And very often the Holy Spirit will take the word of God and bring it to your mind. అంతేకాకుండా ప్రతిసారి పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యములో ఉన్న వచనాలని నీకు గుర్తు చేస్తూ ఉంటాడు. We can learn from the word of God so many characters in the Bible. దేవుని యొక్క వాక్యములో అనేకులైనటువంటి వారిని గురించిన జీవితాలు మనం చదవగలుగుతాము. The mistakes they made. వారు చేసినటువంటి తప్పిదాలు How చదువుతాము. can we can avoid those mistakes? అటువంటి తప్పిదాలు రాకుండా మనం ఎలా తప్పించుకోగలమో చదువుతాం. What are the good things they did? అంతేకాకుండా వారు చేసిన మంచి విషయాలు How we నేర్చుకుంటాం. can also follow those good things. అంతేకాదని ఆ మంచి విషయాలను మనము కూడా చేయడానికి ప్రవర్తించగలుగుతాం. How they walked with God. వారు దేవునితో ఎలాగో నడిచారో How we తెలుసు. can also walk with God. అలాగే దేవునితో మనము కూడా నడవగలుగుతాం. So in our understanding we should become like men. కనుక మన యొక్క జ్ఞానములో మనం ఎలాగ ఉండాలి, పెద్దవారి వలె ఉండాలి. Now the second thing that we should be like men. మరి రెండో విషయం పెద్దవారులుగా ఉండేటువంటిది ఏమిటి అనగా, In the exercise of our spiritual senses. మన యొక్క ఆత్మీయమైనటువంటి వాటిని మనం సరిగా పని చేసుకోవాలి. We have physical eyes, physical ears, physical tongue and our physical senses. మన యొక్క భౌతికముగా మనం ఆలోచన చేసినట్లయితే కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ముక్కు ఉన్నది, నోరు ఉన్నది, ఇలాగున శారీరకమైనవి కనబడతాయి. Most of us we just go by physical senses. మనం ఎప్పుడూ కూడా మన భౌతికమైనటువంటి ఆ యొక్క వాటి మీద ఆధారముగానే నడుస్తుంటాము. But there are spiritual senses we do not know about. కానీ ఆత్మీయమైనటువంటి విషయాలు మనం గ్రహించవలసి ఉన్నది. We have eyes of our spirit. మన యొక్క ఆత్మకు కళ్ళు ఉన్నాయి. We have eyes of our ears of our spirit. అంతేకాకుండా మన యొక్క ఆత్మకు చెవులు కూడా ఉన్నాయి. We can hear the voice of the Spirit of God talking to us. దేవుని యొక్క ఆత్మ మనతో మాట్లాడుతూ ఉండదాన్ని ఆ ఆత్మ చెవుల ద్వారా మనం The వినగలుగుతాం. Lord will speak in visions and dreams. అంతేకాకుండా దేవుడు దర్శనముల ద్వారా కళల ద్వారా మనతో మాట్లాడుతూ Let ఉంటాడు. me read a passage from Hebrews chapter 5 హెబ్రీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయంలో నుంచి ఒక వాక్య భాగాన్ని చదవనివ్వండి. and verse 12 to 14. 12వ వచనం నుంచి 14వ వచనం వరకు రాయబడిన వాక్య భాగం. Hebrews 5:12 is the first verse. For when you ought to be teachers, you have need that someone teach you again the first principles of the oracles of God, and you have become such as have need of milk and not of strong meat.
హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనములో చూస్తే, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. You know, when we start with drinking milk and keep hungering for milk. మనము ప్రారంభించినప్పుడు ఈ యొక్క పాలతో ప్రారంభిస్తూ పాల కొరకు అన్నట్లు ఆకలి కలిగి ఉంటాం. But as we grow, we go for heavier foodstuffs. మనము ఎదుగుతున్న కొలది కూడా శక్తివంతమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. So he says, don't be just people who only drink milk all your life, but grow to have strong meat also. మరి మీ జీవిత కాలం అంతటిలో కూడా పాలు తాగేటువంటి వారి వల్లే మీరు ఉండొద్దు, కానీ బలమైన ఆహారం తీసుకునేటువంటి వారిలాగా మీరు ఉండండి అంటున్నారు. Verse 13 says, everyone that uses milk is unskillful in the word of righteousness, for he is a baby. మరి 13వ వచనంలో చూస్తే, మీరు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్యములో అనుభవం లేని వాడై ఉన్నాడు. But strong meat belongs to them that are of full age, even those who have by reason of use their senses are exercised, the powers of to discern between good and evil. 14వ వచనంలో చూస్తే, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. You know, when you spend time in the presence of God, దేవుని యొక్క సన్నిధానములో మనము సమయాన్ని గడిపినప్పుడు, when you meditate on the word of God, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిస్తూ when ఉన్నప్పుడు, you spend much time worshiping the Lord, దేవుని యొక్కని మనం ఆరాధించడంలో సమయాన్ని గడిపినప్పుడు your senses become sharpened, మీ యొక్క జ్ఞానేంద్రియాలు ఎంతో చక్కగా పనిచేస్తూ your ఉంటాయి. spiritual eyes get opened. అలాగే మీ యొక్క ఆత్మీయ నేత్రములు తెరవబడతాయి. The Lord will be able to speak to you in visions and images in your mind, speaking to you. దేవుడు మీతో మాట్లాడుతూ దర్శనములు కళల ద్వారా మీకు తెలియచేయవలసినటువంటి వాటిని తెలియచేస్తాడు. You'll be able to pick up the soft voice of the Holy Spirit. దేవుని పరిశుద్ధాత్మ యొక్క మెల్లని స్వరమును మీరు వినగలుగుతారు. Why you are not able to hear it? Because we don't spend time in the presence of God. మీరు ఎందుకు వాటిని వినలేకపోతూ ఉన్నారనగా దేవుని యొక్క సన్నిధానంలో మీరు సమయాన్ని గడపడం లేదు. God also speaks to us. Prayer is not just one way traffic. మరి ప్రార్థన అనేటువంటిది కేవలం ఒకవైపు నుంచే వెళ్ళేటువంటి మార్గము కాదండి. God also speaks to us. దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. God reveals his thoughts to us. దేవుడు తన యొక్క ఆలోచనలు మనకు వెల్లడి చేస్తాడు. In Job 33:14, for God speaks once and yet twice, yet man does not perceive it. యోబు గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, దేవుడు ఒక మారే పలుకును, రెండు మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. And verse 15 says, in a dream, in a vision of the night, when deep sleep falls upon man, in slumbering upon the bed, then he opens the ears of man and seals up their instructions. 15వ వచనంలో చూస్తే, మంచం మీద కొనుకు సమయమైన గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు తాము తలంచిన కార్యము వారు మానుకొన చేయునట్లు వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. So God speaks to you even in dreams when you sleep in the night. నీవు రాత్రి కాలంలో నిద్రపోతున్నటువంటి సమయంలో కూడా కలలో దేవుడు నీతో మాట్లాడతాడు. When you pray and worship God and you listen for his voice, he will speak to you in visions and he'll give you his thoughts. ప్రార్థన చేస్తూ దేవుని యొక్క స్వరము కొరకు ఎదురు చూచినప్పుడు ఆయన నీతో మాట్లాడి తన ఆలోచనలు కలల ద్వారా నీకు We చూపిస్తాడు. need to grow into that maturity. నీవు అట్టి ఎదిగినటువంటి స్థితిలోనికి And రావాలి. that comes when you spend time in the presence of God. అయితే అది దేవుని యొక్క సన్నిధానంలో నీవు సమయం గడిపినప్పుడు మాత్రమే సంపాదించుకుంటావు. Consistently. నీవు తప్పకుండా Not once in a while, but every day. ఎప్పుడో ఒక్కసారి కాదు కానీ ప్రతిరోజు చేయాలి. I want to ask you one thing. నేను ఒక విషయాన్ని మిమ్మల్ని We have అడగాలనుకుంటున్నాను. been talking about the Christian maturity, spiritual maturity. మనము క్రైస్తవ ఎదుగుదల అనేటువంటిది ఆత్మీయమైనటువంటి ఎదుగుదలను గురించిన విషయాలు Have you మాట్లాడుకుంటున్నాం. begun your Christian life? నీ యొక్క క్రైస్తవ జీవితాన్ని నీవు ప్రారంభించావు. Do you have a relationship with God? దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నావా? Are you just worshipping gods that are made by human hands, which cannot talk to you, which cannot help you? లేకపోతే మానవుల చేతి చేత నిర్మాణం చేయబడినటువంటి దేవునితోటి వారు నీతో మాట్లాడలేనటువంటి నీతో పలకలేనటువంటి వారిని ఆరాధిస్తూ ఉన్నావా? Are you communing with the living God who made the heavens and the earth? లేక నీ యొక్క లోకమంతటిని సృష్టించినటువంటి సజీవుడైనటువంటి దేవునితో నీవు Does మాట్లాడగలుగుతావా? God commune with you and speak to you? దేవుడు నీతో మాట్లాడుతూ నీతో సహవాసం కలిగి ఉంటాడు. If you want to have that, అటువంటి సహవాసం నీవు కలిగి if you ఉండాలి. want to go to heaven, పరలోకములోనికి నువ్వు వెళ్ళాలనుకుంటా. after this life, if you want to spend eternity in heaven, నీ జీవితం తర్వాత నిత్యము పరలోకములో జీవించాలనుకుంటే take the first step today. ఇప్పుడే మొదటి అడుగును వేయము. You must repent of your sins. నీ యొక్క పాపములకు నీవు పశ్చాత్తాపపడాలి. You must turn away from all the old ways నీ యొక్క పాత మార్గములన్నిటినీ నీవు విడిచిపెట్టాలి. and turn your attention to Jesus Christ. అలాగే యేసు వైపుకు నీ కనుదృష్టి You తిప్పుకోవాలి. must believe that he died on the cross for you. నీ కొరకే ఆయన శిలువలో మరణించాడని నమ్మాలి. Your sins and your
punishment was taken by him. నీ యొక్క పాపములు నీ యొక్క శాపములు ఆయన చేత మోపబడి ఉన్నాయి. And you must believe that he rose again on the third day. మరలా మూడో దినమున ఆయన తిరిగి లేచి ఉన్నాడని నీవు నమ్మాలి. Because he is God. ఎందుకనగా ఆయన దేవుడు. And when you ask him to come into your life, అలాగే నీ హృదయములోనికి రమ్మని నీవు ఆయన పిలిచినప్పుడు he will come into your life. ఆయన నీ హృదయములోనికి వస్తాడు. And then you will have the hope of everlasting life. అప్పుడు నిత్య జీవితాన్ని గురించినటువంటి నమ్మకం నీకు కలుగుతుంది. Will you pray with me? నాతో ఇప్పుడు ప్రార్థిస్తావా? Lord Jesus Christ, ప్రభువైన యేసు, I am a sinner. నేను ఒక పాపిని. And I repent of all my sins. నా పాపములన్నిటి నుండి నేను క్షమించమని నిన్ను అడుగుతూ ఉన్నాను. I turn away from them. వాటి నుంచి నేను తిరిగి వచ్చి I వేస్తాను. turn my attention to you, Lord. నా యొక్క హృదయం అంతటిని నీ వైపే త్రిప్పుకుంటున్నాను. I believe that you are the Son of God. నీవు దేవుని కుమారుడు అని నేను నమ్ముతూ I ఉన్నాను. believe you died on the cross for me. నీవు నా కొరకే సిలువలో మరణించావని నమ్ముతున్నాను. I believe you rose again. నీవు మరలా తిరిగి లేచావని నమ్ముతున్నాను. Come into my heart. నా హృదయములోనికి రండి. Wash me in your blood. నీ రక్తము చేత నన్ను కడగండి. Make me your child. నన్ను నీ బిడ్డగా మార్చుకోనండి. I will follow you all the days of my life. నా జీవితకాలం అంతా నేను నిన్ను వెంబడిస్తాను. In Jesus' name I pray. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. Find a Bible. ఒక బైబిల్ గ్రంథాన్ని తీసుకో. Start reading the Bible. బైబిల్ చదవడం ప్రారంభించండి. Book by book. మరి పుస్తకం తర్వాత పుస్తకాన్ని చదవండి. Serially. ప్రతి అధ్యాయాన్ని You చదవండి. will understand the God who created you. నిన్ను సృష్టించినటువంటి దేవుడిని నీవు అప్పుడు అర్థం చేసుకుంటావు. Find a good church ఒక మంచి సంఘాన్ని కనుగొనండి. and attend the church regularly. ప్రతి ఆదివారపు ఆరాధనలో ఆ సంఘములో పాల్గొనండి. Spend time in prayer and worship every day before God. ప్రతిరోజు కూడా దేవుని ముందు ప్రార్థనలోను ఆరాధనలోను గడపండి. And the Lord will guide you. అప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తాడు. God bless you. దేవుడి ముందు I will see you next week. వచ్చే వారం తిరిగి కలుసుకుందాం.